ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, always try to pay attention on myself, be at my own consciousness. I am the sparkling star in the middle of this forehead. I try to experience my own consciousness and experience the beauty of the soul consciousness. Right now, I listen to this God's Murli by maintaining my soul conscious stage, which helps me to imbibe this knowledge easily. Om Shanti. Om Shanti. Murli date 1/8/2026. आज का हेडिंग मीठे बच्चे परत चिंतन छोड़ अपना कल्याण करो, तुम सोने जैसा बनकर औरों को रास्ता बताओ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. పరచింతన వదిలేసేయండి. వాళ్ళు అలా ఇలా ఇలా ఎందుకు, అలా ఎందుకు, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేయకూడదు, అలా నడవకూడదు. పరచింతన వదిలేయండి. ఫస్ట్ నేనెలా నడుచుకుంటున్నాను, పాజిటివ్ పాత్లో నడుచుకుంటున్నానా, నా కళ్యాణం నేను చేసుకుంటున్నానా, ఈ చింతన చేయండి. బంగారం లాగా తయారవ్వాలి. ఎలా ఉండాలి? బంగారం. బంగారం అంటే ది హైయెస్ట్ ప్యూరిటీకి గుర్తుగా చూపిస్తారు. ఈ ఆత్మని ఒక బంగారంగా తయారు చేసుకోవాలి, ప్యూర్గా తయారు చేసుకోవాలి, ఇతరులకి దారి కూడా చూపించగలగాలి. ఫస్ట్ నేను నడిస్తే కదా ఇతరులకి నేను చూపించగలను. సో లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. హౌ ఈస్ మై ఓన్ థింకింగ్? Am I thinking much about others or am I paying attention on myself? Which is very important. प्रश्न. अशरीरी बनने का अभ्यास जो सदा करते रहते हैं, उसका मुख्य निशानी सुनाओ. वे हट से अपने कर्मेंद्रियों को वश नहीं करता, लेकिन उसकी कर्मेंद्रिय स्वतः शीतल हो जाता. हम आत्मा बाह्य बाह्य स्मृति स्वतः रहता है. देह अभिमान छूटता जाता है, नाम रूप का नशा खत्म हो जाता है, दूसरों को याद नहीं आता है. ఎవరైతే సోల్ కాన్షియస్ స్టేజ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారో వారి గుర్తులేంటి? సోల్ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు స్పెషల్ గా నా ఓన్ సెన్స్ ఆర్గాన్స్ ని నా కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేయరు. బికాస్ సెన్స్ ఆర్గాన్స్ ఆటోమేటిక్ గా శీతలంగా అయిపోతాయి. ఐఎమ్ అ సోల్, ఆపోజిట్ పర్సన్ ఈస్ ఆల్సో సోల్. నేను పరమాత్మకి పిల్లవాడిని, ఆపోజిట్ పర్సన్ కూడా పరమాత్మ, గాడ్స్ చైల్డ్. సో పరస్పరంలో భాయి బాయి సోదరులమయ్యాం. సో ఆ బ్రదర్లీ రిలేషన్ అనేది ఎప్పుడూ వాళ్ళకి గుర్తుంటుంది. బాడీ కాన్షియస్నెస్ అసలు తెగిపోతుంది. పేరు, రూపం, పొజిషన్, స్టేటస్ వీటిల్లో ఎప్పుడు ఇరుక్కోరు. సదా పరమాత్మని స్మృతి చేస్తారు కానీ ఇతరుల్ని స్మృతి చేయరు. సో ఎవరు సోల్ కాన్షియస్లో ఉంటారో వారి కర్మేంద్రియాలు శీతలంగా అయిపోతాయి, బ్రదర్లీ రిలేషన్ ఆటోమేటిక్గా గుర్తుంటుంది, దేహాభిమానం తొలగిపోతుంది, పేరు, రూపం, ఆస్తిపాస్తులు, స్టేటస్ వీటిలో ఇరుక్కోరు, ఇతరుల్ని ఎప్పుడు తలుచుకోరు, పరమాత్మనే తలుచుకుంటారు. సో ఈరోజు మనకి 5 లక్షణాలు చెప్పారు. నాలో ఈ లక్షణాలు ఉన్నాయా? క్వైట్ ఆపోజిట్, ఈ లక్షణాలు లేవు అంటే
నేను సదా బాడీ కాన్షియస్నెస్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను, విచ్ ఇస్ యాక్చువల్లీ మై ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. तो प्यार का सागर है. परमात्मा ఎవరు? ప్రేమ సాగరుడు. ये कोई सिर्फ प्यार का सागर नहीं, ज्ञान का सागर. ज्ञान और अज्ञान, ज्ञान के दिन अज्ञान को रात कहा जाता है. మీరు ప్రేమ సాగరులు అని అంటారు కదా. జ్ఞానం, అజ్ఞానం. జ్ఞానం అంటే పగలు, అజ్ఞానం అంటే రాత్రి. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, ఒక అవేర్నెస్. నాలెడ్జ్ ఒక అవేర్నెస్. అజ్ఞానం అంటే ఏంటి? ఒక అంధకారం, ఒక చీకటిలో ఉన్నట్టు. ఏ చీకటిలో ఉన్నట్టు? ఎవ్వరికీ అసలు సోల్ అనే విషయం తెలియదు, సుప్రీం సోల్ అనే విషయం తెలియదు. మరి అర్ధాకల్పం జ్ఞానంలో ఉన్నారు, అర్ధాకల్పం లైట్లో ఉన్నారు, సత్య త్రేతాయుగాలు. అర్ధాకల్పం డార్క్లో ఉన్నారు, ద్వాపర కలియుగాలు. ఇవి చాలా సహజమైన విషయాలు. అర్ధాకల్పం పగలులో ఉన్నారు, డేలో ఉన్నారు. అర్ధాకల్పం ద్వాపర కలియుగాలు, రాత్రిలో ఉన్నారు. ज्ञान किसको कहा जाता, अज्ञान किसको कहा जाता? यह बेहद की बातें सबको समझाते हैं. ज्ञान क्या है, भक्ति क्या है. జ్ఞానం అని దేనంటారు, అజ్ఞానం అని దేనంటారు? జ్ఞానం పగలు, అజ్ఞానం రాత్రి. జ్ఞానం స్పిరిచువాలిటీ, అజ్ఞానం భక్తి. అందుకే కదా ఏమీ తెలియకుండా ప్రే చేసేస్తూ ఉంటాం, కానీ ఆ ప్రేయర్ యొక్క ఎయిమ్ ఏంటి అనేది తెలియదు, ఎవరితో కనెక్ట్ చేస్తున్నాం అనేది తెలియదు. जब पूज्य बन जाता है तो पूजा की सामग्री को जान जाता. यह भी तुम जानते हो, यह मंदिर आदि यह सब यादगार है, उसकी जीवन कहानी भी तुम जानते हो. పూజ్యులుగా ఉన్నప్పుడే కదా ఆ పూజ యొక్క మహత్వము తెలుస్తుంది. నెక్స్ట్, మందిరాలు తయారు చేస్తారు. మందిరాల్లో ఉన్న దేవీ దేవతల గుర్తులు ఏంటి? వారే ఒకప్పుడు సత్యత్రేతాగాల్లో ఉండి వెళ్ళారు. ప్లస్ ధర్మస్థాపకులు ధర్మాలను స్థాపన చేసి వెళ్ళారు. దానికి గుర్తుగానే ఒక మందిరం, ఒక ప్రేయర్, ఒక మసీద్, ఒక చర్చ్ ఈ విధంగా నిర్మించారు. సో మనకి మందిరం ఎందుకు నిర్మించారో తెలుసు, ఆ మందిరంలో ఉన్న చిత్రాలు ఎవరివో కూడా మనకి తెలుసు. सो भगवान का आकर पुजारी से पूज्य बनाते, पूज्य सतयुग में, पुजारी कलयुग में हो जाता है. సో స్వయం భగవంతుడు వచ్చి పూజారీల నుంచి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. పూజారి అంటే ఏంటి? ఒక విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకొకరికి ప్రే చేస్తారు, బికాస్ వాళ్ళకి ఒక రూట్ తెలీదు ఆ విష్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో. పూజ్యులు అంటే స్వయం డివైన్ గా ఉంటారు, సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటారు, ఫుల్ఫిల్డ్ గా ఉంటారు. వాళ్ళెవ్వరికి పూజ చేయక్కర్లేదు వాళ్ళ విషెస్ పూర్తి చేసుకోవడానికి. సో పరమాత్మ పూజ్యులుగా తయారు చేస్తారు, పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. తుమ్ బచ్చే జాంతే హో ఆజ్ క్యా హే కల్ క్యా హోగా. సో ఇప్పుడు మీకు తెలుసు ఈ రోజు ప్రెజెంట్ ఎలా ఉంది, రేపు పాస్ట్ ఎలా ఉండబోతుంది అనేది. विनाश तो जरूर होना है, कोई भी समय हो सकता है, तैयारी हो रहा है, गाया हुआ है, अनेक कुदरती आपदाएं होती है, यह तो लिख देना चाहिए. गुह्य युद्ध और कुदरती आपदाएं, इसको कोई ईश्वरीय आपदाएं नहीं कहेगा. ఇవాళ ఎలా ఉందో తెలుసు, పాస్ట్ ఎలా ఉంటుందో తెలుసు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా మనకి తెలుసు. వినాశనం తప్పక అవ్వాల్సిందే. మేబీ అది మనకి నెగిటివ్గా అనిపిస్తుంది, కాకపోతే దట్ ఈస్ ట్రూత్ అనే సత్యం మనం తెలుసుకోవాలి. సమయం ఎప్పటికీ ఇలాగే ఉండదు, న్యాచురల్ కెలామిటీస్ ఎప్పటికీ ఇలాగే ఉండవు. నేచర్ ఈరోజు ఎంత బాగుందో రేపు నేచర్ తన వైపరీత్యాన్ని చూపిస్తుంది. ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు. నేచర్ ద్వారా ఎన్నో ఆపదలు కూడా వస్తాయి. అవి ఈశ్వరుడు ఇచ్చే ఆపదలు కాదు, నేచర్ ఇచ్చే ఆపదలు. ఆ నేచర్ ఆపదలు చేసే అంత ఈ ప్రపంచాన్ని పొల్యూట్ చేసింది మనమే కదా.
భగవంతుడు కూర్చొని చేయలేదు కదా! భగవంతుడు కూర్చొని స్కెడ్యూల్స్ చేయరు కదా! ఈరోజు ఈ ప్లేస్‌లో ఎర్త్‌క్వేక్ రావాలి, రేపు ఈ ప్లేస్‌లో ఫ్లడ్స్ రావాలి అని. సో, అందుకే దీన్ని న్యాచురల్ కెలామిటీస్ అంటారు. అవన్నీ రావాల్సిందే. వినాష్ మే బి మదద్ కరేగా. मुसलधार बरसात पड़ेगा, भूख मरेगा, earthquakes आएगा, ये तो जरूर होना है. బాబా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, భయంకరమైన వర్షాలు పడతాయి, ఆకలితో అలమటిస్తూ ఉంటారు, ఎర్త్ క్వేక్స్ వస్తాయి, ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఇవన్నీ వినాశనం కోసమే వస్తాయి. ఇది ఫ్యూచర్, ఇది సత్యం. ఈరోజు ఒక షెల్టర్ కింద మనం ఉండగలిగాం. రేపు పరిస్థితి ఎలా వస్తుందో కూడా మనకి తెలీదు. ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు. तो सतयुग में इतना मनुष्य कैसे होगा, जरूर इकट्ठा विनाश होगा. ఇక్కడ లాజిక్ ఏంటి? మనం చూస్తే ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఇంత పాపులేషన్ ఉండేది కాదు. 2000 ఇయర్స్ బ్యాక్ ఇంత ఇంకా తక్కువ ఉండేది. 5000 ఇయర్స్ బ్యాక్ సత్యుగం ఉన్నప్పుడు ఇంకా తక్కువ ఉండేది. సో ఇప్పుడు దానికి ఎన్నో 10x కాదు 100x పాపులేషన్ పెరిగిపోయింది. మరి ఆ పాపులేషన్ యొక్క వినాశనం వీటన్నిటి ద్వారానే అవుతుంది. అందుకే కదా గాయనం చేశారు, మురికి పట్టిన బట్టలను శుభ్రం చేసే పరమాత్మ రండి. మా ఇప్పుడు ఆత్మ మురికి పట్టిపోయింది, దీన్ని ప్యూర్‌గా చేయండి అని పిలిచారు కదా! మరి పరమాత్మ వచ్చారు. ఇప్పుడు మీరు ఈ జీవిత కథను తెలుసుకున్నారు. ఎంత తెలివి అనేది మీకు లభించింది. పరంపిత పరమాత్మ की जीवन कहानी कोई नहीं जानते हैं. పరంపిత పరమాత్మ యొక్క జీవితపు కథ ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సర్వవ్యాపి कहने से जीवन कहानी तोड़े ही हो जाता है. అదే భగవంతుడు సర్వవ్యాపి, రాళ్ళు రప్ప ప్రతి అడుగులో పరమాత్మ ఉన్నారంటే అది జీవిత కథ ఎలా అవుతుంది? అందరిలో పరమాత్మ ఉంటే అసలు ప్రపంచం ఈరోజు ఇలా ఉండదు కదా! అసలు ఎందుకు వేరే వాళ్ళకి దుఃఖం ఇవ్వడానికి మనుషులున్నారు? अब तुम जानते हो सारी दुनिया की आदि मत अंत को हम पता हो जाएगा. ఇప్పుడు మనకి తెలుసు మొత్తం ప్రపంచం యొక్క ఆది, మధ్య, అంతిమం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. స్టార్టింగ్, మిడిల్, ది ఎండ్ ఎలా ఉండేది అనే నాలెడ్జ్ ఇప్పుడు మనకి తెలిసింది. స్వయం భగవంతుడొచ్చే ఈ నాలెడ్జ్‌ను మనకి ఇస్తున్నారు. సో అందుకని సోల్ కాన్షియస్‌లో ఉండి కర్మేంద్రియాలు సదా శీతలంగా చేసుకోవాలి. ఆత్మాభిమాని స్మృతిలో ఉండాలి. సోదరులనే స్మృతిలో ఉండాలి. జ్ఞానం, నాలెడ్జ్ యొక్క స్మృతిలో ఉండాలి. ఉన్నట్టయితే సోల్ కాన్షియస్ స్టేజ్‌లో ఉన్నట్టు. धारणा, निश्चय बुद्धि बन जीते जी इस पुरानी दुनिया से अपना लंगर उठते नाही. बाबा के हर फरमान को पालना कर अपना कल्याण करना ही. నిశ్చయ బుద్ధి, నిశ్చయం, ఆమె సోల్, నిశ్చయం పరమాత్మ పైన, నిశ్చయం డ్రామా పైన, నిశ్చయం సృష్టి చక్రం పైన. సో నిశ్చయ బుద్ధిగా అయి ఈ పాత ప్రపంచం నుంచి ఒక లంగరు, అంటే ఎలా అయితే బోట్‌కి ఒక లంగర్ అనేది ఉంటుంది, అది కట్ చేస్తే ఆ బోట్ ముందుకెళ్తుంది. సో అలాగే మనం కూడా డిస్కనెక్ట్ అనేది అవ్వాలి. బాబా యొక్క ప్రతి ఆజ్ఞ పైన నడవాలి. स्वयं యొక్క కళ్యాణం చేయాలి. दूसरों का चिंतन छोड़ अपनी बुद्धि को स्वच्छ सोने जैसा बनाना है. ఇతరుల చింతన వదిలేసి ఫస్ట్ మన బుద్ధిని స్వచ్ఛమైన బంగారంగా చేసుకోవాలి. పరచింతన, వ్యర్థ చింతన చేయకూడదు. మన టైంని వేస్ట్ చేయకూడదు. మనకి మనం నష్టపరుచుకోకూడదు. యోగ బలంతో కర్మేంద్రియాలను శాంతిగా, శీతలంగా చేసుకోవాలి. మన ఓన్ సెన్స్ ఆర్గన్స్ మనం చెప్పినట్టు వింటున్నాయా? ఆలోచించొద్దంటే ఆలోచించట్లేదా? తిండి మీద కంట్రోల్ చేసుకుంటున్నానా? వేరే మన బిహేవియర్ మీద కంట్రోల్ చేస్తున్నానా? వినకూడదు అనేవి వినకుండా ఉండడానికి ట్రై చేస్తున్నానా? ఆ సిట్యుయేషన్‌కి అకార్డింగ్‌గా రియాక్ట్ అవుతున్నానా? లేకపోతే ఔట్ ఆఫ్ కంట్రోల్‌గా అయిపోయి రియాక్ట్ అవుతున్నానా? చెక్ చేసుకోవాలి. వరదాన్,
अपनी विजय व सफलता को निश्चित समझकर सदा निश्चिंत रहने वाला నిశ్చయ బుద్ధి భవ. ఎవరైతే సదా బాబాని, స్వయం యొక్క పాత్రను, డ్రామాలో ప్రతి సెకండ్ని 100% వాటిపైన నిశ్చయం పెట్టుకుంటారో వారికి సఫలత వారిదే వస్తుంది. నిశ్చయం పెట్టుకుంటే నిశ్చింతంగా ఉంటారు, సఫలత ఆటోమేటిక్గా వస్తుంది. సో డ్రామా పైన, స్వయం పైన, బాబా పైన ఎంతో నిశ్చయం ఉంటే ఆటోమేటిక్గా విజయం మన జన్మ సిద్ధాధికారంగా అవుతుంది. स्लोगन सुनने सुनने में भावना और भाव को बदल देना है वायुमंडल खराब. सुनने और सुनाने में भावना और भाव को बदल देना ही वायुमंडल खराब करना. ఒక విషయాన్ని వినడం కాదు కదా, వినడము, వినిపించడము, భావన, భావార్థాలు మార్చేసినట్టయితే మనకే తెలియకుండా వాయుమండలం, నేచర్ చుట్టూ ఉన్న ఓరాని మనం పాడు చేస్తాం. ఓకే, సో ఈరోజు ములి యొక్క స్వమానం मैं निश्चिंत आत्मा हूं. I am a carefree soul. I always try to experience the beauty of myself, try to maintain the soul conscious stage, and because the Supreme Father is right across me, who is always a helping person, so I need not think about, I need not worry about any other things which happens to me. Okay, मैं एक निश्चिंत आत्मा हूं. Okay. चलो रिलैक्स, शांति. I, the soul, always try to maintain a carefree stage as I have the knowledge of drama, the Supreme Father, about myself. Such a stage helps me to constantly achieve victory over the situations, because the highest authority, Supreme Father, is just with me, and I always get connected towards the One Father and maintain a carefree stage. This is the stage where I completely experience a stage of attachment, a stage of consciousness, a stage of values in my life. For the next few seconds, I try to visualize my own father showering powerful radiations onto me. With the Father's blessings, I imagine myself as the powerful being getting connected close to my Father. This is a stage of attachments towards the One Father and be detached from this old world. I am the godly being. I always try to experience a close connectivity towards the One Father. I should always remember that whatever I do, I will be succeeded. Father's help makes me a differentiator.
where I always try to think about myself than others. Hey, Father, thank you so much for showing me a path of maintaining a soul conscious stage. I try to follow the path of the Supreme Father and maintain a place of detachment. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience a stage of carefreeness, be relaxed from the bodily responsibility, spread the God vibrations towards myself with such a powerful vibrations. I try to maintain a detachment and come close to the Father so that I will be a world's benefactor. Om Shanti, Shanti, Shanti.